డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. భట్టి మూడవ సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ సాయంత్రం వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరగబోతున్నాయి. భట్టి విక్రమార్క వైరాకు వెళ్తున్నారు. స్వగ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల కాబోతుంది. ఇక లక్ష్మీపురంలో మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరగబోతున్నాయి. సోదరుడు మృతితో మేడిగడ్డ పర్యటనకు భట్టి విక్రమార్క దూరంగా ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు వయసు 70 సంవత్సరాలు. ఆయన ఆయుష్ శాఖలో ప్రొఫెసర్గా అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 3 నెలలుగా ఆయన కాలేజీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. 3 రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయనను ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. దీంతో భట్టి విక్రమార్క ఖమ్మం బయలుదేరి వెళ్లారు. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, మల్లు భట్టి విక్రమార్క సోదరుడు వెంకటేశ్వర్లు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. సో ఎన్ని గంటలకు ఆయన మృతి చెందారు? ప్రస్తుతం ఆయన భౌతికాయాన్ని ఎప్పుడు వైరాకు తరలిస్తున్నారు? అపారం గణించినటువంటి ప్రముఖ వైద్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ఈ రోజు ఉదయం 6:50 మృతి చెందారు. ఈయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడిగా ఉన్నారు. ఆయన ఈ రోజు ఉదయం 6:50 మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. గత 3 నెలల కాలంగా ఆయన కాలేయ వ్యాధితో అనారోగ్యానికి గురై హైదరాబాద్ గచ్చిబౌలిలో గల ఏఎంజీ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ 3 రోజుల క్రితం అతనికి గుండెపోటు వచ్చినట్టుగా ఆసుపత్రి వర్గాలు అయితే వెల్లడించాయి. ఈ రోజు ఉదయం 6:50 ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రోజు ఉదయం అంతా కూడా అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ గా జరిగాయి. సో ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి భట్టి విక్రమార్కకు ఈ సమాచారం అందిన వెంటనే పూర్తిగా ఆయనంతా కూడా నిర్గాంతపోయిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మల్లు భట్టి విక్రమార్క మల్లు వెంకటేశ్వర్లు యొక్క స్వస్థలం వైరాలోని స్థానా లక్ష్మీపురంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లు వెంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా పనిచేశారు, ఎండీగా పనిచేశారు. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన పూర్తిగా రిటైర్మెంట్ తర్వాత ఆ వైరాల్లోనే పూర్తిగా తన ఇంట్లోనే పూర్తిగా హోమియో వైద్యాన్ని కూడా రోగులకు అందిస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు మల్లు వెంకటేశ్వర్ల వద్దకు వస్తూ ఉంటారు. అయితే అకస్మాత్తుగా ఆయన కొంతకాలంగా అనారోగ్యం బారిన పడడం, చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడవడంతో పూర్తిగా స్థానాల లక్ష్మీపురంలో విషాద ఛాయలైతే అందుకున్నాయని చెప్పుకోవాలి. ఆయన సేవలు పొందిన చాలా మంది రోగులు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం వెంటనే భట్టి విక్రమార్క వైరాకి చేరుకోబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన వారే చేరుకుంటారు. ఈ రోజు సాయంత్రం స్థానా లక్ష్మీపురంలో డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియల్లో కూడా భట్టి విక్రమార్క పాల్గొంటారు. నిజానికి ఈ రోజు మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో అటు అధికార పార్టీ నేతలంతా కావచ్చు, ప్రభుత్వంలో కేబినెట్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి సహా అందరూ కేబినెట్ సభ్యులు కూడా మేడిగడ్డకు వెళ్లాల్సి ఉంది. సో ఈ రోజు ఉదయం ఆ ప్రోగ్రామ్ కూడా భట్టి విక్రమార్క క్యాన్సిల్ చేసుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో విషయం తెలుసుకున్న భట్టి విక్రమార్క వెంటనే వైరాకు బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా వైరాకు తరలి వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియల్లో భట్టి కుటుంబ సభ్యులతో పాటు మల్లు వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొంటారు. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద భట్టి విక్రమార్క మూడవ సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇవాళ సాయంత్రం వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరగబోతున్నాయి. భట్టి విక్రమార్క వైరా వెళ్తున్నారు. స్వగ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో మల్లు వెంకటేశ్వర్లు అంత్యక్రియలు జరగబోతున్నాయి. సోదరుడి మృతితో మేడిగడ్డ పర్యటన కూడా భట్టి విక్రమార్క దూరంగా ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం అయితే చోటు చేసుకుంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. మల్లు వెంకటేశ్వర్లు వయసు 70 సంవత్సరాలు. ఆయన ఆయుష్ శాఖలో ప్రొఫెసర్గా అడిషనల్ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. 3 నెలలుగా కాలేజీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. 3 రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన్ను ఏజీ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. దీంతో భట్టి విక్రమార్క ఖమ్మం బయలుదేరి వెళ్లారు.